హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో పిల్లలకు నచ్చే విధంగా ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. మైల్డ్ స్వీట్తో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. మీకు స్వీట్ తినాలనిపించినా లేదా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినా ఈ బూరెల్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. దీని ప్రిపరేషన్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వను తీసుకోండి. మరో 1/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ పాలు బొంబాయి రవ్వని ఓసారి ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. ఇదంతా కూడా ఇలా బాగా కలిసాక దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత మనకు రవ్వ కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. రవ్వ పాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ తీసుకున్న ఈ స్వీట్నెస్ మైల్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ పెంచి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోండి. మరో 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసేసుకోండి. ఇందులోనే మరో 1/4 కప్పు వరకు పాలు వేసేసుకొని వీటిని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసుకొని ఇందులోనే చిటికెడంత ఉప్పుని వేయండి ఫ్రెండ్స్. మనం ఏ స్వీట్లో అయినా ఇలా చిటికెడు ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మనం పిండి మొత్తం కూడా 1-2 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా జారుగా దోశ పిండి మాదిరిగా ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము దీన్ని బూరెల కింద వేసేసుకుందాం. ఒక గరిటెడు పిండి తీసేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని ఇలా పిండిని వీడియోలో చూపించినట్టుగా ఒక్క దగ్గరే పోసేసుకోండి ఫ్రెండ్స్. మనకు అటు ఇటు పోకుండా ఉంటుంది. అలానే ఇది వెయ్యగానే తిప్పుకోవద్దండి. ఇది పైకి తేలి బూరెలా చక్కగా పొంగుతాయి. ఇక్కడ చూడండి మనకి బూరె అనేది ఎంత చక్కగా పొంగిందో మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. ఇలా ఆయిల్ని పైకి తట్టుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బూరెల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమేనండి. చూసారు కదండి ఎంత బాగా పొంగిందో. నేను ఇంకొకటి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మనం చేసే ప్రతి బూరె అనేది చక్కగా పొంగుతుందండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే. అన్ని బూరెల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమేనండి. మైల్డ్ స్వీట్నెస్తో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.